ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 700 కోట్లు విలువ చేసే ల్యాండ్ స్కామ్లను అయితే ఇరుక్కున్నదట బుల్లితెర నటి రీతు చౌదరి. ఇక విజయవాడ ఇబ్రహీంపట్నం కేంద్రంగా 700 కోట్లనైతే ఒక ముఠా కొట్టేసిందనే ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తుగనం అంటే మస్తుగనం వైరల్ అవుతున్నది. అయితే ఆయన నట కిడ్నాప్ చేసి గోవాలో బంధించి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్నారని రిటైర్డ్ సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు సార్కి అయితే ఫిర్యాదు చేసుకుంటా ఒక లేఖలనైతే రాసిండు. ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ అనుచరులు చీమకుర్తి శ్రీకాంత్ ఆయన సతీమణి రీతు చౌదరి పేర్లైతే వాళ్ళ పేర్ల మీదనైతే ఆస్తులు ఉన్నాయని చెప్తున్నాడు. రీతు చౌదరి అసలు పేరైతే వనం దివ్య, చీమకుర్తి శ్రీకాంత్ కు రెండో భార్య. జబర్దస్తులైతే చిన్న చిన్న స్కిట్లు వేసుకున్న రీతు చౌదరి అయితే ఇప్పుడు ఇంత పెద్ద స్కాములను అయితే బయటపడ్డదట. ఇబ్రాహీంపట్నం రిటైర్డ్ సబ్ రిజిస్టర్ సింగు లేఖతోటైతే ఆంధ్రప్రదేశ్ సర్కారు అలర్ట్ అయింది. ఇక ఇట్లా అగుడితోటే సినీ నటి రీతు చౌదరి పేరైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మారుమోగుతున్నది.